టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉప్పాడ బీచ్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు, అందిస్తారు పూర్తి వివరాలు. రాజు, మోందా తుఫాన్ తీరానికి దూసుకువస్తున్న నేపథ్యంలో ఉప్పాడ తీరం అయితే కల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రాకాశాలకి తీరాన్ని తాగే పరిస్థితి ఉంది. ఉవ్వెత్తిన కెరటాలను ఎగిసిపడడంతో తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైన పరిస్థితి ఉంది. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు మొత్తం కూడా ఏదైతే రక్షణ వాళ్ళకు సంబంధించినటువంటి రాళ్లన్నీ కూడా ఆ కెరటాలు దాటికి రోడ్డు మీద వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ రాత్రికి తుఫాన్ తీరం దాటే నేపథ్యంలో అది దీని ప్రభావం ఖచ్చితంగా ఉప్పాడ మీద ఉంటుందని చెప్పి అధికారులు భావించారు. దీంతోనే ఉప్పాడతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 8 మత్స్యకార గ్రామాల నుంచి కూడా వందలాది మందిని ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు తరలించారు. అయితే వాస్తవంగా పునరావాస కేంద్రాల్లో తరలించినప్పుడు కూడా వారికి సరైన ఆహారం లేదు, విద్యుత్ సదుపాయం లేదని చెప్పి కొద్దిసేపటి కిందటే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము, వారం రోజులకు సరిపడేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా సిద్ధం చేశామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం మనకు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు అక్కడ కనిపించలేదు. ఎవరైతే గంగపుత్రులు పునరావాస కేంద్రాలకు వచ్చారో ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఇక ముఖ్యంగా కాకినాడ పోర్టులో 11వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లదని చెప్పడంతో గత 2 రోజులు చూస్తున్నాం గ్రేసి. మనం ఏదైతే ఇక్కడ తుఫాను సంబంధించి పరిస్థితులు అయితే ఒక భయానకమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బలమైన ఈదురుగాలతో పాటుగా రాకాశాలలో ఎగిసిపడడంతో మత్స్యకార గ్రామాల్లోని ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ రాత్రి ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రళయం మా మీద విజృంభిస్తుందని చెప్పి ఒక భయాందోళన అయితే వాళ్ళలో నెలకొంది. అధికారులు అయితే చాలా మటుకు మత్స్యకారులను ఖాళీ చేయించి గ్రామాల నుంచి పునరావాస కేంద్రం తరలించినప్పటికీ కొంతమంది మాత్రం మా ఇంట్లో వస్తువులు ఉన్నాయి, వాటికి భద్రత ఎవరు దొంగతనం జరుగుతుందన్న ఆందోళన వారిలో నెలకొనడంతో ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఉప్పాడ తీరంలో కనిపిస్తుంది. గ్రేసి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మోందా తుఫాన్ ప్రభావంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని తల్పగిరి, సప్తగిరి, టీచర్స్ కాలనీలకు వెళ్లే రోడ్డు నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీట మునిగిన రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేనటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇందులో భాగంగానే కొన్ని కాలనీలు నీట మునిగేటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఏదైతే అయ్యప్ప స్వామి గుడి సెంటర్కి దగ్గరలో ఉండేటువంటి సప్తగిరి కాలనీ, కల్పతెరువు కాలనీ, అదేవిధంగా మరికొన్ని కాలనీలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో ఉన్నాను. రహదారికి అటువైపు నుంచి ఇటువైపుగా నీరు ఏ విధమైనటువంటి రీతిలో ప్రవహిస్తుందో మనము సాక్షి టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు మోకాల లోతుకి సగభాగం వరకు కూడా నీరు రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ కాలనీలో ఉండేటువంటి ఇళ్లలోకి కూడా కొద్దిగా నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది ఇక్కడ వాహనదారులు కూడా ఉన్నారు. అన్న, ఎలా ఉంది లోపల కాలనీలో వాటర్ ఫ్లో? అయితే ఇక్కడైతే చాలా స్పష్టంగా సార్, చాలా ఎక్కువ అయిపోయింది, ఉండలేకున్నాము, చాలా దారుణంగా ఉంది. రోడ్లు బాగలేదనా, లేకపోతే గుంతలుగా ఉన్నాయా, లేకపోతే గుంతలుగా ఉన్నాయి సార్. కొంచెం నీళ్ళు వచ్చినా ఇక్కడ మనం నిలవలేము, అసలు ఉండలేము సార్. ఎక్కడ, ఏ ఏరియాలో ఉంటారు? రెవెన్యూ కాలనీ. ఎక్కడ వాటర్ ఫ్లో ఏమైనా ఉందా? అక్కడ
అక్కడ రెవెన్యూ కాలనీ బ్రిడ్జ్ ఉంది, అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. అటు పోలీస్ కాలనీకి అంతా రోడ్స్ ఉండడం వల్ల అటు ఏం ఓవర్ఫ్లో అవ్వట్లేదు. కానీ రెవెన్యూ కాలనీ అన్ని మట్టి రోడ్లు, ఆల్మోస్ట్ కట్టిన బిల్డింగ్స్ తప్ప అన్నీ మునిగిపోయి ఉన్నాయి. కట్టిన బిల్డింగ్స్ కూడా 5 feet ఎలివేషన్ వచ్చినా కూడా 2-3 steps వరకు మునిగిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ అటు సైడ్ ఇప్పుడు వెహికల్స్ వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఏదైనా అక్కడ బాగా తెలిసిన వాళ్ళు నడిచి వస్తున్నారు బయటికి రోడ్డు మీద వరకు, అక్కడైతే ఏం వెహికల్స్ అయితే రావట్లేదు అసలు. ఈ వర్షం ఉందని ముందే అధికారులకు తెలుసు కదా, అక్కడ మట్టి రోడ్లు అట్లా ఉండేటువంటి పరిస్థితుల్లో దాని హైట్ లేపడం అలాంటివి ఏమి కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేయలేదా వాళ్ళు? లేదు, రీసెంట్గా అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ ఏదైతే వాటర్ బ్రిడ్జ్ ఉందో దానికి ఈ పూడికి ఇదంతా తీసి కొంచెం క్లియర్ చేశారు. బట్ రోడ్స్ ఇవేం పట్టించుకోలేదు. 2-wheelersలో వెళ్తే సేఫేనా అక్కడ రోడ్లలో? అసలు రోడ్స్ ఇక్కడ కనిపించట్లేదు. మెయిన్ తార్ రోడ్ ఒకటి కనిపిస్తుంది కానీ మధ్యలో ఇంటర్వ్యూస్ ఏవి కనిపించట్లేదు. అసలు రోడ్స్ లేవు అక్కడ, మట్టి రోడ్లని కంప్లీట్గా మునిగిపోయాయి. ప్రధానంగా ఈ 4-5 కాలనీలకు వెళ్ళేటువంటి ఈ రహదారి పరిస్థితి అయితే మాత్రం ఈ విధంగా కనబడుతుంది. ఏ ఏరియాలో ఉంటున్నారు సార్? వాటర్ ఫ్లో ఎలా ఉంది అక్కడ? ఇక్కడేం పెద్ద ఇదేం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగానే వచ్చేసాం కాబట్టి వాటర్ అంత ఇదేం లేదు. ఉండే ఏరియా సార్? ఇక్కడ ఉండేది మేము ఉండేది టీచర్స్ కాలనీ అండి, టీచర్స్ కాలనీలో. సో ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తుంది, సప్తగిరి కాలనీ మెయిన్ రోడ్. లో లయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవుతున్నదండి. ప్రతిసారి ఇది ఇట్లానే ఉంటుందండి. తల్పగిరి కాలనీ ఇది జరుగుతుంటుంది. టీచర్స్ కాలనీలో వరకు అయితే మాత్రం రోడ్లు కొద్దిగా బాగానే ఉన్నాయి కాబట్టి తమకు ఇబ్బంది లేదు. అయితే ప్రధానంగా ఈ కల్పతెరువు కాలనీ కావచ్చు, అదేవిధంగా సప్తగిరి కాలనీ కావచ్చు, ఎన్నో గడిచిన ఏడాదిలో కూడా ఇదే విధంగా ఉండేది, ఇబ్బందులు ఎదుర్కొన్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా వాహనదారులు మనం చూస్తున్నాం, ఎవరిని కదిలించినా కూడా ఒకటే చెప్తున్నారు, వాటర్ ఫ్లో వల్ల, వర్షపాతం వల్ల పూర్తిగా రోడ్లన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ శాఖ అధికారులు, ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి అనేటువంటి పరిస్థితి అయితే మాత్రం నెల్లూరు జిల్లా కల్పతెరువు కాలనీ, సప్తగిరి కాలనీ, ఇంకా లోపల ఉండేటువంటి కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. అల్లూరి సీతారామరాజు జిల్లాపై అరకు లోయపై మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అరకు లోయలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వానకు అరకు ఘాట్ రోడ్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఘాట్ రోడ్డు మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టపగలు అరకు ఘాట్ రోడ్డుపై లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్న పరిస్థితి. అరకు లోయలో భారీ వర్షాల కారణంగా సందిగ్ధ ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాపై అరకు లోయపై మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అరకు లోయలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వానకు అరకు ఘాట్ రోడ్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఘాట్ రోడ్డు మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టపగలు అరకు ఘాట్ రోడ్డుపై లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్న పరిస్థితి. అరకు లోయలో భారీ వర్షాల కారణంగా సందిగ్ధ ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.